హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీటెక్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో తత్కాల్ టికెట్ని ఫాస్ట్గా ఎలా బుక్ చేయాలో చూద్దాము. దీనికోసం ఫస్ట్ అయితే ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక అలర్ట్ అయితే వస్తుంది. మీ అకౌంట్ ఖచ్చితంగా ఆధార్ అథెంటికేటెడ్ అయి ఉండాలి తత్కాల్ టికెట్ బుక్ చేయాలి అంటే. మీ అకౌంట్ అథెంటికేట్ అయ్యలేకపోతే మన ఛానల్లో ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో చేశాము, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేస్తాము, దానిపై క్లిక్ చేసి కూడా చూడొచ్చు. అండ్ మీ అకౌంట్ని అథెంటికేట్ చేసుకుని తత్కాల్ టికెట్ని బుక్ చేసుకోండి. అయితే ఫస్ట్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ పై క్లిక్ చేసి మీ యూజర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ బుక్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలి సెలెక్ట్ చేసుకొని అండ్ డేట్ అండ్ అన్ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ట్రైన్స్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది తత్కాల్ టికెట్ కాబట్టి 11కి బుకింగ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఒక 5 to 10 minutes ముందే మనం లాగిన్ అయ్యి ఈ ట్రైన్స్ ఇవన్నీ సెర్చ్ చేసుకొని అయితే ఉండొచ్చు. ఇక్కడ మీకు టాప్లో కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ జనరల్ పై క్లిక్ చేసి తత్కాల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తత్కాల్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి అవైలబుల్ ట్రైన్స్ లిస్ట్ అయితే వస్తుంది. ఇందులోంచి మీరు ఏ ట్రైన్కి తత్కాల్ ట్రై చేయాలనుకుంటున్నారో ఆ ట్రైన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జన్మభూమి సెలెక్ట్ చేస్తున్నా. నేను 2 yearsలో సీట్ బుక్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి పక్కనే ఉన్న CC కానీ 3Eలో కానీ మనం ట్యాబ్లో సెలెక్ట్ చేసుకొని వెయిట్ చేయాలి. ఎగ్జాక్ట్ 11 అవ్వగానే మనం ఏ క్లాస్లో అయితే బుక్ చేయాలో దానికైతే క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ 11 అవ్వగానే 2 years పై క్లిక్ చేసి ఇక్కడ అవైలబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. ప్యాసింజర్ డీటెయిల్స్ పై క్లిక్ చేసి ఇక్కడ మనం ప్యాసింజర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ప్యాసింజర్ తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసుకొని రివ్యూ జర్నీ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్యాప్చా కూడా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ప్రొసీడ్ టు పే పై క్లిక్ చేశాక పేమెంట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు, లేదా వ్యాలెట్ నుంచి కూడా చేయొచ్చు. మీరు వ్యాలెట్ నుంచి చేస్తే కనుక పేమెంట్ ఫాస్ట్గా అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.